విజయవాడ సెంట్రల్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ఆయన కుమారుడు టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ్ కూడా ఇందులో పాల్గొన్నారు. సమస్యల పత్రాలతో వచ్చిన ప్రజలతో మాట్లాడారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఆఫీసులోనైతే ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురు ప్రజలు తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించామని బోండా సిద్ధార్థ్ అన్నారు. సమస్యల పరిష్కారంలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యేక పర్యవేక్షణలో ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన వివిధ శాఖల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు ఆ శాఖల అధికారులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఇల్లు, హౌస్ వైట్, పింఛన్లు, రెవెన్యూ, ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, త్రాగునీరు అంశాలపై ప్రజలు కూడా నేరుగా వచ్చి తమ వినతులను అందజేయవచ్చునని అన్నారు. 6 నెలలుగా ప్రతి శుక్రవారం ఎలాంటి విరామం లేకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు.